నమస్తే. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు కునగన జరుగుతాం 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి సో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల కోసం సో రిజర్వేషన్ పెంపున కోసం సో డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ యొక్క నివేదిక కూడా ప్రభుత్వానికి అందజేసింది. సో మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, నిన్న డెడికేటెడ్ కమిషన్ నివేదిక అనేది ప్రభుత్వానికి ఇచ్చిందంట. సో ఎట్లా చూస్తారు? డెడికేటెడ్ కమిషన్ ఇలా కొండంత రాగం తీసి అన్నట్టు అయిపోయింది. ఈ కొండంతో వెల్కని పెట్టినట్టు అయిపోయింది. డెడికేషన్ కమిషన్ రిపోర్టు బీసీల బతుకులు మారుస్తుంది అని మేము ఆశించినాం. బీసీ రిజర్వేషన్లు గతం కంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల కంటే ఎక్కువగా ఇస్తుందనే ఉద్దేశంతో మేము ఆశించినాం. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నవంబర్ 4, 2024లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 49 ఇచ్చింది. ఆ జీవోలోనే ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాత్రమే మీరు రిపోర్ట్ ఇవ్వండి. సుప్రీంకోర్టు తీర్పు ఏముంది? సామాజిక రిజర్వేషన్లు 50% దాటొద్దను. అంటే డెడికేటెడ్ కమిషన్కు బేడీలు వేసినట్టే కదా. వాళ్ళని చేతులకు బేడీలు వేసి బీసీలకు రిజర్వేషన్లు 42% ఇవ్వాలంటే ఎట్టిస్తారని అడుగుతున్నా. అంటే ప్రభుత్వానికి ఏ చిత్తశుద్ధి ఉందని అడుగుతున్నా. కాబట్టి ఇందులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. దీన్ని నిజంగా సరిచేయాలంటే ప్రభుత్వం ఇప్పటికైనా ఇవాళ అసెంబ్లీలో చట్టం చేయాలి. కులగణన రిపోర్టును పునఃసమీక్షించాలి. మళ్ళీ కులగణనలో రీసర్వే చేయాలి. అదేవిధంగా ఇవన్నీ ప్రాసెస్ అయినంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలి. మీరు ఓ దిక్కు ఇక్కడ 100% జడ్ స్పీడ్ తోటి ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు. ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియనేమో తప్పుల తడక చేస్తున్నారు. మరి ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు? అంటే బీసీలు ఏమన్నా వెర్రి వెంగలప్పలు అనుకుర్రా? బీసీలు అంటే తెలివిలేదని అనుకుర్రా? బీసీలను మోసం చేయాలని చూస్తురా? ఎన్ని రోజులు మభ్య పెడతారు? మీ ఆటలు సాగాయి. ఈ పద్ధతి మార్చుకోండి. బీసీ కులాలు చాలా చైతన్యమయ్యారు. ఒక అగ్గి రాష్ట్రంలో ఒక పిలిపిస్తే అగ్గి మండుతుంది. డిక్లరేషన్ లో భాగంగా సో రాహుల్ గాంధీతో స్వయంగా రాహుల్ గాంధీతో కూడా చెప్పించారు కదా 42% పెంచిస్తామని చెప్పేసి. ఇప్పుడు రాహుల్ గాంధీ మాటకు దిక్కు లేదు. అదేవిధంగా గాంధీ వారసులైనటువంటి ఈ రేవంత్ రెడ్డికి దిక్కు లేదు. వీళ్ళు చెప్పినటువంటి మాటకే వాళ్లకు దిక్కుమొక్కు లేకుండా అయిపోయింది. ఎవరికి దిక్కు ఉంటుంది? కాబట్టి నేను ఈ అన్ని వీళ్ళను ఈ కాకమ్మ కథలను పీట కథలను వినదలుచుకోలే. మేము 2 యుద్ధాలకు పిలిపించినాం ప్రజాస్వామ్యంగా. ఒకటి బీసీలారా ఓట్ల యుద్ధం మొదలు పెట్టండి. ఓట్ల యుద్ధం మొదలుపెట్టి ఇప్పుడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ బిడ్డలను బీసీలకు ఓట్లేసే ద్వారా బీసీ బిడ్డలను గెలిపించే ద్వారా ఈ ప్రభుత్వానికి చెంప చెల్లు అనిపించే విధంగా గుణపాఠం నేర్పండి. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. నోటిఫికేషన్ చట్టబద్ధమైన ఇంకానే నోటిఫికేషన్ ఇస్తా. అంత ముందు ఇస్తే ఈ ప్రభుత్వం సంగతి ఏందో చూస్తాం. అదే విధంగా మళ్ళీ ఇవాళ నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి ఒక బీసీ బిడ్డ పూల రవీందర్ నిలబడ్డాడు. ఆయన గెలిపించడం ద్వారా అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నుంచి ఉపాధ్యాయ సంఘం నుంచి మల్క కుమరే గారు నిలబడ్డారు. అదేవిధంగా పట్టభద్రుల నుంచి అదే నియోజకవర్గం నుంచి ప్రసన్న హరికృష్ణ నిలబడ్డాడు. కాబట్టి ఈ 3 బీసీ బిడ్డలను గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి చెంప చెల్లి అనిపించే విధంగా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం. బీసీల ఓటు బీసీలకే అనే నినాదంతో పోతాం. ఇక రెండోది, ఈ ప్రభుత్వం మీద ఇవాళ జంగు సైరన్ మోగించడానికి మార్చి 9వ తేదీన బీసీ కులగణన రణబేరి పేరుతోటి 1000 మంది చలో హైదరాబాద్ పిలుపునిస్తున్నాం. ఈ లోపు ఈ 9 వరకు మొత్తం 33 జిల్లాలు పర్యటిస్తా. 33 జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి యొక్క బండారాన్ని బయట పెడతా. బీసీలు అంటే అంత చులకనైపోయింది ప్రభుత్వానికి. కాబట్టి బీసీల కాంగ్రెస్ ప్రభుత్వమా ఎవరో వాళ్ళు తేల్చుకునేదాకా మా ధర్మయుద్ధం ఉంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలే అమలు చేయకుండా డొంక తిరుగు మాటలు మాట్లాడుతూ మోసం చేస్తూ ఇలా బీసీలు చైతన్యం లేరని మీరు అనుకుంటారు. మా చైతన్యం ఏందో 9వ తారీఖు నాడు చూపిస్తాం. మా చైతన్యం ఏందో ఫిబ్రవరి 27వ తారీఖు నాడు ఓట్ల రూపంలో చూపిస్తాం. మీరు పెట్టెలు తెరిచిన తర్వాత బాక్సులు తెరిచినాక బీసీల ఓట్లు వచ్చి మీ అగ్రకుల ప్రభుత్వ పాలన బద్దలైపోతుంది. ఈ డెడికేషన్ కమిషన్ నివేదికలో కూడా 50%లో సో ఫస్ట్ గా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్, దాని తర్వాత బీసీలకు కేటాయించాలని చెప్పేసి కూడా నివేదిక తెలిపినట్టు తెలుస్తోంది. ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ కు ఇంత ముందే చెప్పినట్టు జీవోలనే చెప్పారు 50% దాటొద్దని. వాళ్ళు ఏం చేస్తారు? ఇక ఇప్పుడు నువ్వు ఆ రకంగా డెడికేటెడ్ కమిషన్ వేసింది ఎందుకు? వేసినా ఒకటే, ఏకున్నా ఒకటే కదా. ఇలా దాన్ని వేయడం వల్ల ప్రయోజనం ఏముంది? కాబట్టి ఇవన్నీ మాయమాటలు వద్దుగా. నిజంగా బీసీలకు
ఈ డెడికేటెడ్ కమిషన్ వల్ల న్యాయం జరగదు. ఫస్ట్ నువ్వు అసెంబ్లీలో 42% పెట్టు, చట్టం చేయి, ఆ తర్వాత పార్లమెంట్ పంపి, ఆ తర్వాత మేము నువ్వు చేసినటువంటి ప్రక్రియను బట్టి మేము ఆలోచిస్తాం. అంటే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉన్నారు కదా, అంటే వారేమి ఇవన్నీ ఇంత మా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి చెప్తారు. మేము పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని ఆపనికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ తోటి 9వ తారీఖు నాడు సచివాలయానికి చర్చలు పిలిచారు. బీసీ సంఘాలను మేధావులను పిలిస్తే మేము పోయి సుమారుగా 4 గంటల సేపు చర్చించాం. కులగణన రిపోర్ట్లో ఎట్లా తప్పులు దొరినాయి, ఏ విధంగా తప్పులు దొరినాయి, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిందా, ఉద్దేశపూర్వకంగా చేయలేదా అని పక్కన పెడితే 100% తప్పులు జరిగినాయి. దీన్ని సరిదిద్దండి, పునఃసమీక్ష చేయండి, కులగణను రీసర్వే చేయండి. అదేవిధంగా మీరున్నటువంటి మైగ్రేషన్ పోయినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక యాప్ అవకాశం ఇచ్చి వాడు దుబాయ్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, బొగ్గుబాయిలో ఉన్నా పాల్గొనేటట్టు టెక్నాలజీని ఉపయోగించి ఒక యాప్ డెవలప్ చేయండి. ఈ అన్ని చేసిన తర్వాత డెడికేషన్ కమిషన్ రిపోర్టులో 42% రిపోర్ట్ వచ్చే విధంగా చూడండి. ఆ తర్వాత అసెంబ్లీలో చట్టం చేయండి, ఆ తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు అని చెప్పినాం. మేము సీఎం తోటి మాట్లాడతాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాక మీతో మీ సమావేశం అవుతాం అన్నారు. ఇప్పుడు శనివారం పోయింది, ఆదివారం పోయింది, సోమవారం పోయింది, మంగళవారం వచ్చింది. ఇలా దాదాపు 50 గంటలు పోయింది. 3 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు. కాబట్టి ఇలా ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం, మా ఉద్యమ కార్యాచరణ ద్వారానే ఈ ప్రభుత్వాన్ని మెడలుంచి, మా కార్యాచరణ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఇలా బీసీ డిమాండ్లను పరిష్కారం చేసుకుంటాం. థ్యాంక్ యూ. సో విన్నారుగా, ఇది జాజుల శ్రీనివాస్ గారు చెప్తాను. సో ప్రభుత్వం పైన ఇటు బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్లు వాళ్ళు చెప్పడం ఒకటి చేసేది ఒకటి అని చెప్పి చెప్తాను. సో జంగ్ సైరన్ అనే ప్రభుత్వం పైన ముగించడం అని చెప్పి కూడా అతను చెప్తున్న పరిస్థితి. కెమెరా కోసం సాయితో రాణా, ప్రతాప్ రిపోర్టింగ్, YNTV ఫ్రమ్ హైదరాబాద్.